హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డెల్స్ వర్క్ చేద్దాము. ఒక 3 వేరియేషన్స్ చేద్దాం డెల్స్లో. ఫ్రంట్ డెల్స్, సైడ్ డెల్ట్, రేట్ డెల్స్. ఇందులో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి OHP చేద్దాము, ఓవర్ హెడ్ ప్రెస్ డబుల్ షోట్ చేద్దాము ఆ వేరియేషన్. సెకండ్ ఐసోలేషన్ ఎక్సర్సైజ్ వచ్చి మన సైడ్ డెల్స్కి. థర్డ్ ఇంకోటి రేట్ డెల్స్కి. చూపెడతాను నేను ఇందులో ఎట్లా చేస్తానో, ఏమేమి ట్రిక్స్ ఉంటాయో, ఏమేమి ఉంటాయో చూపెడతాను నేను. స్టే ట్యూన్. ఫస్ట్ వార్మ్ సెట్ ఇది చూడండి. బెంచ్ సెటప్ చూడండి ఒకసారి. ఇది మరి నేను అప్రైట్ పెట్టుకోలేదు, 90 degreesలో పెట్టుకోలేదు. నేను ఒక పాయింట్ కింద పెట్టుకున్నాను. 90 కంటే తక్కువ ఉంది ఈ జాలు, ఈ యాంగిల్. మరీ 90 పెట్టుకోవద్దు, షోల్డర్ ఇంపీచ్మెంట్ అవుతుంది మరీ 90 ఉంటే. ఇదైతే పర్ఫెక్ట్ సెటప్. ఇప్పుడు ఒక ఫస్ట్ సెట్ తీసుకుందాం మనము. 20 తోటి వార్మప్ అయిపోయింది, 25 తోటి సెట్ తీసుకుంటున్నాను. చూద్దాం ఎన్ని వస్తాయో ఇలా. Five, 6, 7, 8, 8 reps వచ్చినాయి ఇందులో. ఇదే వెయిట్ ఇంకా 2 sets తీసుకున్నాము. సేమ్ ట్రై చేద్దాం 8 reps మళ్ళీ. ఎప్పుడైతే 8 to 12 reps మంచిగా, 8 to 12 లోపు మంచిగా నీట్గా ఫిక్స్ reps వస్తున్నాయో అప్పుడు వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. అప్పటిదాకా ఇదే వెయిట్ చూద్దాం వస్తే ఆ 8 రావా. One, 2, 3, 4, 5, 6, 7, 8. సేమ్ మళ్ళీ 8 reps వచ్చినాయి. ఇంకో సెట్ ఉంది. ఇందులో ఒక టిప్ ఏంటంటే ఎల్బో ఫ్లేర్ అవుట్ చేయకుండా ఇట్లా ఫ్లేర్ అవుట్ చేస్తే రొటేట్ కఫ్కి మంచి కాదు, రొటేటెడ్ కఫ్. ఇంకోటి షోల్డర్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే కొంచెం ఎల్బో ఫ్లేర్ చేయకుండా ఎల్బో లోపలికి ఉండనివ్వండి. ఇట్లా రావాలి. హెవీ వెయిట్ కొట్టేటప్పుడు కొంచెం ఫ్లేర్ అవుతుంది, ఏం కాదు. కానీ మనం కంట్రోల్ చేసేటట్టు అనుకోవాలా, ఫ్లేర్ చేయకుండా కొంచెం లోపలికి అంటున్నట్టు. ఇందులో ఈ వర్కౌట్లో అదొక టిప్. ఇంకోటి బెంచ్ ఆల్రెడీ చెప్పేసాను నేను. ఇంకో థర్డ్ సెట్ తీసుకున్నాము. చూద్దాం థర్డ్ సెట్లో కూడా 8 reps వస్తాయా రావా. థర్డ్ సెట్ చేద్దాము. ట్యాంక్ వేసుకున్న టీషర్ట్ ఇప్పేసి థర్డ్ సెట్లో కూడా ట్రై చేద్దాం 8 reps ఫేజ్ కూడా దాకా వెళ్ళనీకే. Come on, boy.
3 sets 80 reps వచ్చినాయి. సాటిస్ఫైడ్ 80 reps తోటి. ఇందులో టిప్స్ ఏంటంటే డంబుల్ని లాక్అవుట్ చేయకండి మీద, కొంచెం ఎల్బోని ఇలానే పెట్టండి. దీనివల్ల ఏంటంటే షోల్డర్ డిస్లొకేషన్స్ తక్కువ అవుతాయి, షోల్డర్ మీద స్ట్రెస్ ఎక్కువ పడదు, జాయింట్ మీద మెయిన్గా. అయితే ఇందులో కూడా ఏంటంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క పర్సన్కి. కొంతమందికి ఎల్బోస్ ఓవర్ ఎక్స్టెండెడ్ ఉంటాయి, ఇట్లా నాలాగా నాకు చూడండి ఇట్లా ఓవర్ ఎక్స్టెండెడ్ ఉన్నాయి. కొంతమందికి స్ట్రైట్ ఉంటాయి, ఇంకా కొంతమందికి అసలు ఎక్స్టెన్షన్ ఉండదు, కొంచెం ఇట్లా ఉంటుంది. వాళ్ళ ఎల్బోనే ఇట్లా ఉంటుంది నార్మల్గా. దీనివల్ల ఏంటంటే ఓవర్ ఎక్స్టెండ్ ఉన్న వాళ్ళు ఇంకా ఓవర్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకునేటప్పుడు జాయింట్ మీద స్ట్రెస్ పడుతుంది. అందుకే నీట్గా పైకి వెళ్ళి లాక్అవుట్ చేయకుండా కొంచెం ఎల్బో ఇట్లానే క్రాస్గా పెట్టేసి ఉండి మళ్ళీ మెల్లి కిందకి తీసుకురండి. ఈ ఎల్బో కూడా ఫ్లేర్ అవుట్ చేయకండి, ఇట్లా ఫ్లేర్ అవుట్ చేయకుండా టక్ చేయండి లోపలికి, ఇట్లా టక్ చేసే కొట్టండి. హెవీ వెయిట్ ఉన్నప్పుడు కొంచెం ఫ్లేర్ అవుతుంది ఆటోమేటిక్గా, ఏం కాదు అది. కానీ మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే యాజ్ పాసిబుల్ యాజ్ లోపలికే ఉండదని చూడండి, టక్కింగ్ చేద్దామని చూడండి. దానివల్ల ఏమవుతుందంటే వర్కౌట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, ప్లస్ ఇంజురీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐసోలేషన్ ఎక్సర్సైజ్కి వెళ్దాం, సైడ్ డెల్స్కి. చూద్దాం, అందులో కూడా చెప్తాను ఎలా చేయాలో. లెట్స్ గో. సెకండ్ వేరియేషన్ వచ్చేసి సైడ్ రేజ్, దీన్ని లాటరల్ రేజ్ కూడా అంటారు. ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్ వచ్చి నేను కేబుల్ స్టేషన్లో చేస్తాను దీన్ని. ఎందుకంటే త్రూఅవుట్ ద మోషన్ నాకు టెన్షన్ ఉంటుంది మజిల్ మీద. చూడండి ఎట్లా వేస్తున్నా ఇది. Three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. లాటరల్ రేజ్ చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ డెల్స్కి. మీరు ఇట్లా వైడ్ కనబడాలనుకుంటే, ఇంకోటి వీటేపర్డ్ కావాలనుకుంటే లాటరల్ రేజ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత స్లోగా అండ్ హై రెప్స్ తోటి కొడితే మీకు అంత ఫీల్ ఉంటుంది. చాలామందికి ఇలా మైండ్ మజిల్ కనెక్షన్ రాదు. కేబుల్ ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. కమాన్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ ఎక్సర్సైజ్లో ఫాల్స్ గ్రిప్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఫాల్స్ గ్రిప్ అంటే ఈ గ్రిప్ ఎట్లా అంటే ఇది నార్మల్ గ్రిప్ మనకి. ఫాల్స్ గ్రిప్ అంటే ఇది. దీన్ని హుక్ గ్రిప్ కూడా అంటారు, సూసైడ్ గ్రిప్ కూడా అంటారు. ఇది ప్రిఫరెన్స్ చేయండి దీనికి. మీకు మైండ్ మజిల్ కనెక్షన్ పెరుగుతుంది ఇలా.
ఒక సెట్ అయిపోయింది. ఇంకో సెట్ తీసుకుందాము. వెయిట్ వచ్చేసి మోడరేట్ తీసుకుంటున్నా, మరి హెవీ ఆప్షన్ లేదు దీనికి. మెయిన్ ఐసోలేట్ చేయాలి మజిల్ అంతే. అట్లా అని చెప్పి రిపీట్ అవుట్ చేయకండి. ఎంత స్లోగా తీసుకొస్తే అంత స్లోగా తీసుకురండి. అసెంట్రిక్ కూడా మెల్లగా తీసుకురండి, మంచిగా ఉంటుంది. సెకండ్ సెట్ ఇది సేమ్ మళ్ళీ అంతే. reps high, like 12 to 15. Let's go. Come on. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 12. 10. 9. 8. 7. 5. Oh. 1. 2. Oh. Oh. ఇంకో సెట్ ఉంది, ఇది లాస్ట్ సెట్ చేసేద్దాం. థర్డ్ సెట్ ఇది సేమ్ మోడరేట్ వెయిట్, సేమ్ 12 to 15 reps. Come on. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 12. 11. 10. 9. 8. 7. 6. 5. 4. 3. Oh. 2. 1. More. నరాలు వస్తున్నాయి. మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి రేడియల్ ఫ్లై. ఇది ఒక 3 sets కొడతాము. ఇందులో కూడా వెయిట్ మోడరేట్, మరి హెవీ కాదు.
చూడండి. ఒక 3D షోల్డర్స్ కావాలంటే రేడ్ L5 మ్యాండేటరీ, పక్కా చేయాలి ఇది. ఇందులో కూడా చూడండి చాలామంది చూపెడితే ఎట్లా చేస్తారో. మరీ ఓవర్ ఎక్స్పెన్స్ వస్తారు ఇట్లా అవసరం లేదు చేయడం. నార్మల్ చెస్ట్ సపోర్ట్ తీసుకోండి, చిన్న పెట్టండి. ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ తోటి పుల్ చేయండి. ఇట్లా పుల్ చేసి ఇంతే చాలు, ఇంతవరకు చాలు. మరి ఇంట్లో ఓవర్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు, ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఇంతవరకు చాలు. స్లోగా మళ్ళీ రిలీజ్ చేసుకోండి. ప్రజెంట్ స్లో, మళ్ళీ సార్ మూమెంట్ స్లోగా ఉండాలా. జర్క్ ఇచ్చుకుంటా చేసుకుంటా, ఓవర్ ఎక్స్టెండ్ చేసుకుంటా, ఇంతకంటే అంత ఎక్కువ పడతానే ఏముండదు. ఈ లెవెల్లో చాలు, సరిపోతుంది దానికి అంతే. మరి ఓవర్ ఎక్స్టెండ్ చేస్తే ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అవసరం లేదు ట్రాప్స్ ఇన్వాల్వ్మెంట్. వెయిట్ కూడా ఇలా లైట్ తీసుకోండి, మరీ హెవీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న మజిల్, ఎంత మజిల్ అది ఈ పార్ట్. మంచిగా నీట్గా ఐసోలేట్ చేయండి మజిల్ని. సెకండ్ సెట్ రేపు హై వెళ్తా, లైక్ 12 to 15. సెకండ్ సెట్ అయిపోయింది. త్రీ షోల్డర్ కావాలంటే రేడ్ L's మ్యాండేటరీ. ఇంకో సెట్ ఉంది సేమ్ 10 to 12 reps. ఎంత స్లో చేస్తే మీకు అంత మంచి కాంట్రాక్షన్ ఉంటుంది. ఈ వర్కౌట్ తోటి డెల్స్ వర్కౌట్ అయిపోతుంది. ఇది అయిపోయి ఫినిష్ చేసేద్దాం ఈ రోజుకి. ఈ ఐసోలేషన్ మూమెంట్కి రెస్ట్ తక్కువ తీసుకున్నా పర్లేదు, 45 to 45 seconds to 1 minute తీసుకున్నా పర్లేదు, ఏం కాదు. అయితే మనం ఫస్ట్ OHP చేసినాం కదా, ఓవర్ హెడ్ ప్రెస్, దానికి 2 to 3 minutes తీసుకున్నా పర్లేదు. అది కాంపౌండ్ ఎక్సర్సైజ్. చెప్తా ఫ్యూచర్లో కాంపౌండ్ ఎక్సర్సైజ్ ఇంకా ఐసోలేషన్ ఎక్సర్సైజ్ డిఫరెన్సెస్ ఏందో. లాస్ట్ సెట్.
12, 10, 8 వచ్చినాయి. డెల్స్ చచ్చిపోయినాయి.